ప్రేక్షకులకు కనుమ శుభాకాంక్షలు. ఇక ఇవాళ వివరాల్లోకి వెళ్తే సుప్రీంకోర్టులో రెండు కీలకమైన నిర్ణయాలు జరిగే ఆర్డర్స్ వచ్చాయి. ఆ రెండు కీలకమైన నిర్ణయాల్లో ఒకటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైల్లో గడిపిన చంద్రబాబు నాయుడు గారికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇవాళ దాన్ని బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదు, ఏపీ హైకోర్టు జడ్జిమెంట్ని మేము సమర్థిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. దీంతో ఇప్పుడు వైసీపీ కాస్త అయోమయంలో పడింది. అక్కడ వాళ్ళు చాలా బలంగా నమ్మారు బెయిల్ రద్దు విషయంలో చంద్రబాబు నాయుడికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అని చెప్పి అనుకున్నారు. కానీ ఇది కాస్త రివర్స్ అయ్యేసరికి ఒకసారిగా షాక్ తిన్నట్టయింది. వాట్ నెక్స్ట్ అనే దాని మీద కొంత చర్చ నడుస్తోంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఎలాంటి ముందడుగు పడే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తుంది, చాలా అంశాలు కీలకమైన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు పేరుని ఆఖరి నిమిషంలో చేర్చారు. ఆఖరి నిమిషంలో చేర్చి అప్పటికప్పుడే ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండానే ఆయన్ని నంద్యాల నుంచి అర్ధరాత్రి బస్సులో నిద్రిస్తున్న నాయకుడిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి 24 గంటల్లో జైలుకు పంపి 53 రోజులు జైల్లో ఉంచారు. సో ఈ తప్పుడు కేసులు పెట్టిన అధికారుల మీద కానీ, తప్పుడు కేసులు పెట్టిన అప్పటి ప్రభుత్వం మీద కానీ, లేకపోతే ఇతరత్ర అంశాల మీద కానీ తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా అప్పటి నుంచి ఉంది. అయితే ఈ బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో ఉండడం వల్ల సబ్జుడీస్ అవుతుందనే ఉద్దేశంతో దాని మీద పెద్దగా ఎవరు స్పందించలేదు. బట్ ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి క్లారిటీ వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇవ్వడం సముచితమే, హైకోర్టు ఇవ్వడం అనేది సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి ఇక ఈ కేసులో ఎవరెవరు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి 17A కింద గవర్నర్ అనుమతి తీసుకోకుండా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం పైన ఈ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, అలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వ పెద్దలు కావచ్చు, లేకపోతే అరెస్టు చేసిన ఐపీఎస్ అధికారులు కావచ్చు, అనుమతి ఇచ్చిన ప్రభుత్వంలోని ఉన్నత అధికారులు కావచ్చు, వీళ్ళందరి మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది, దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే అరెస్ట్ చేయమని చెప్పింది ఎవరు అసలు, అందులో అప్పటి ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇంకెవరన్నా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారా, అరెస్ట్ చేసిన కొల్లి రఘురామరెడ్డి ఆయన ఐజీ, ఆ రఘురామరెడ్డి ఏ ఆదేశాలతో వెళ్ళి అరెస్ట్ చేశారు, ఇలాంటి అంశాలు చాలా మనకున్న విజువల్స్ వేసుకోవాలి చాలా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ చూసే అవకాశం ఉంది. మనం ఒక రకంగా చెప్పాలంటే ఎన్నికల ముందు రాష్ట్ర రాజకీయాలని తెలుగు 30 రాష్ట్రాల్లో కూడా ఆ మాటకు వస్తే ఒక రకంగా దేశ రాజకీయాలని ప్రపంచంలో ఎక్కడ తెలుగు వారు ఉంటే అక్కడ ప్రజలను ఊపేసిన అరెస్ట్ ఇది. 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే బయటున్న జనం కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, కూటమి పార్టీల కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఉర్రూతలు ఊగిపోయారు ఆయన్ని విడుదల చేయించే వరకు. సో ఈ సిచ్యువేషన్లో దీని మీద ఈ ప్రభుత్వం ఎలా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంది, తర్వాత ఇప్పుడు ప్రభుత్వం యొక్క రియాక్షన్ కానీ, తెలుగుదేశం పార్టీ రియాక్షన్ కానీ ఎలా ఉంది అనేది ముందు మనం చూద్దాం. దీనిపైన వివరాలు అందించడానికి మాకు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు. అలాగే ఢిల్లీలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దాని మీద మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ లైవ్లో ఉన్నారు. ఇద్దరితో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. యా కృష్ణ, దీనికి సంబంధించి నిజానికి బెయిల్ రద్దు చేయాలి అని పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పుడు దాని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా వైసీపీ చాలా హోప్స్ పెట్టుకుంది. బట్ ఇవాళ జడ్జిమెంట్లో ఈ ఆర్డర్ని తిప్పికొడుతూ సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్ కానీ మిగతా వ్యవహారాలు కానీ ఎలా ఉన్నాయి ప్రొసీడింగ్స్ సంబంధించి? ఈరోజు జస్టిస్ బేలాయం త్రివేది నేతృత్వంలో ధర్మాసనం ముందు ఈ యొక్క బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. అయితే ఈ విచారణ సందర్భంగా ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున వాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహత్కి ఆయన హాజరవడం జరిగింది. ఆయన చాలా క్లియర్ గా ఈ కేసు ప్రారంభమైన వెంటనే ఈ కేసులో ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేయడం జరిగింది అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే బెయిల్ రద్దుకి పెద్దగా అవసరం లేదు అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఇది ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పైగా 2023 నవంబర్ లో ఆయన బెయిల్ ఇవ్వడం జరిగింది హైకోర్టు.
ఆ హైకోర్టు తీర్పుని ఇక్కడ సవాల్ చేయడం జరిగింది. సుమారు 15 నెలల పాటు కూడా జరిగింది కాబట్టి ఆ తర్వాత దీంట్లో చాలా పరిణామాలు జరిగాయి కాబట్టి ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్న విషయాన్ని ముకుల్ రోహతకి యొక్క ప్రభుత్వం తరఫున చెప్పడం జరిగింది. అప్పుడు ఇక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. 15 నెలల సమయం కూడా అయింది. హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. అయితే హైకోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత ఇటువంటి అంటే పరిణామాలు ఏమీ మారలేదు. ఆయన కూడా ఎక్కడా కూడా ఏదైనా ఇప్పుడు సీఎం అయినప్పటికీ కూడా ఈ సాక్షులను బెదిరించడం లేదా సాక్షులను తారుమారు చేసడానికి కూడా ప్రభుత్వం తరఫున ఎటువంటి ఆధారాలు కూడా చూపలేదు. కాబట్టి ఇందులో పెద్దగా దీనిపైన మేము జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్తూ, అయితే విచారణ సమయంలో అవసరమైనప్పుడు విచారణకు సహకరించాలన్న ఒకే ఒక సూచన మాత్రం చేయడం జరిగింది. అయితే వీకే ఇందులో స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి విలేకరి బాలగంగాధర్ తిలక్ ఏదైతే ఇంటర్లోకేటరీ అప్లికేషన్ దాఖలు చేస్తూ ఇందులో ఇంప్లీట్ అయ్యారో దానికి ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అసలు బెయిల్ రద్దుకు సంబంధించి బెయిల్ విషయాల్లో థర్డ్ పార్టీ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఉంటుందా, అసలు మీరు ఎవరి దీంతో వేశారు, ఎందుకు వేశారు, అసలు బెయిల్ కి మీకు ఏంటి సంబంధం, అసలు మీరెవరు, ఇందులో ఇటువంటి విషయాలు కనుక మీరు మళ్ళీ పునరావృతం చేస్తే ఈసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న ఆ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్ కొట్టివేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలి స్కిల్ కేసులో అంటూ అప్పటి ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా కొట్టివేయడం జరిగింది. రైట్, ఒకసారి రామారావుతో కూడా మాట్లాడదాం. రామారావు, గుడ్ ఈవినింగ్. ఒక రకంగా వెరీ గుడ్ ఈవినింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది మోస్ట్ అవైటింగ్ ఆర్డర్ ఫ్రమ్ సుప్రీంకోర్టు. ఏం జడ్జిమెంట్ ఏమొస్తుంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ వర్గాలు కానీ చంద్రబాబు నాయుడు వర్గం కానీ చాలా బలంగా అంటే ఒక రకమైన సస్పెన్స్తో ఎదురు చూసింది కదా. సో ఇవాళ ఒక రకమైన ఊరట లభించింది కాబట్టి దీని మీద పార్టీ ప్రభుత్వం యొక్క రియాక్షన్ ఎలా ఉంది, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి మార్పులు చేర్పులు చూడొచ్చు మనం? వెంకటకృష్ణ, ఈ రోజు అయితే తెలుగుదేశం పార్టీ వర్గాలు అయితే మాత్రం పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కానీ తెలంగాణ రాజకీయాలను కానీ మలుపు తిప్పిన కేసు ఇది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైలు లోపల ఉంటే యావత్ ప్రపంచంలో 78 దేశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పొరుగు రాష్ట్రాల్లో కూడా కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు రోడ్డు మీద ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి బెయిల్ రద్దుకు సంబంధించిన పిటిషన్ ఏదైతే వైసీపీ గవర్నమెంట్ వేసిందో దాన్ని డిస్మిస్ చేయడంతో పాటు స్వర్ణాంధ్రకు సంబంధించిన జర్నలిస్ట్ బాలగంగాధర్ తిలక్ వేసిన ఇంటర్లోకేటరీ పిటిషన్ డిస్మిస్ చేయటం, పైగా ఈసారి ఇటువంటి పిటిషన్లతో ఇదే జర్నలిస్ట్ ఒకవేళ సుప్రీంకోర్టుకు వస్తే సివియర్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడ మనం కీలకమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ కేసులో ప్రధానంగా మొన్నటి వరకు కూడా ఛార్జ్షీటు అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైసీపీ ప్రభుత్వం ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఏ కేసులో అయినా సరే ఛార్జ్షీట్ ఫైల్ చేయకముందు ఆ కేసు మొత్తం కూడా బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మధ్య ఎవరైతే దర్యాప్తు సంస్థ సిఐడి ఉందో సిఐడి అండ్ అక్యూజ్డ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మధ్య జరిగే వ్యవహారంగా ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్షీట్ని కోర్టులో ఫైల్ చేసిన తర్వాత ఆ కేసు అంతా కూడా కోర్టు పరిధిలోకి వెళ్తుంది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత అంటే దర్యాప్తు ముగిసింది, ఛార్జ్షీట్ వేశారు కాబట్టి ఇంకా అందుట్లో ఉండే నిందితులకి బెయిల్ ఇవ్వటం అనేది కోర్టు తప్పనిసరిగా చేస్తుంది. ఆ బెయిల్ రద్దు చేస్తూ వేసిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఏ కోర్టు కూడా సెషన్స్ కోర్టు దగ్గర నుంచి హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎంటర్టైన్ చేయదు అని చెప్పి సీనియర్ న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కానీ ఆ ఛార్జ్షీట్లో టెక్నికల్ మిస్టేక్స్ ఉండటంతో ఆ ఛార్జ్షీట్ని రిటర్న్ చేసింది ఆ కోర్టు, రిజెక్ట్ చేయలేదు. లీగల్ టర్మ్స్లో రిజెక్షన్కి తర్వాత రిటర్న్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. రిటర్న్ చేసింది సాంకేతిక కారణాలతో. అందువలన దాన్ని మళ్ళా సరిచేసి మీరు కోర్టుకు తీసుకురండి అని చెప్పింది. పైగా మీరు అన్నట్టు ఈ కేసులో చంద్రబాబు నాయుడు మీద 17A సంబంధించి ఒక ప్రజాప్రతినిధి ఒక ముఖ్యమంత్రిగా ఉండి క్యాబినెట్గా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కావటంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం కావటంతో ఆయన మీద కేసు నమోదు చేయాలన్నా ఒకవేళ కేసు దర్యాప్తు చేయాలన్నా కూడా అవినీతి నిరోధక చట్టంలోని 17A ప్రకారం వాళ్ళు
గవర్నర్ పర్మిషన్, అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. బట్ ఈ కేసులో ఇప్పటి వరకు అయితే మాత్రం అటువంటి 17A కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అనేది కూడా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఇదే జస్టిస్ బేలా ఎం త్రివేది కూడా సభ్యురాలుగా ఉన్న ధర్మాసనంలో డిఫర్ అయ్యారు. జడ్జిమెంట్ని లార్జర్ బెంచ్కి రిఫర్ చేసింది సుప్రీంకోర్టు. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఈ ఫార్ములా కార్ రేసు ఉందో ఆ కార్ రేసులో కేటీఆర్ మీద అభియోగాలు మోపే ముందు వాళ్ళు అక్కడ గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. అందువల్ల ఈ కేసులో తీసుకోలేదు కాబట్టి 17A కింద గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు, అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకోలేదంటే ఆ కేసే చెల్లదు అనేది ప్రధానంగా న్యాయవాదుల్ని అదేవిధంగా సుప్రీంకోర్టులో ఆ బెంచ్లో ఆ రోజు ఉన్న జడ్జి కూడా అభిప్రాయపడ్డారు. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందు ఈ అంశం తేలేదాకా కూడా ఈ ఛార్జ్షీట్ మీద విచారణ కూడా ప్రారంభించేందుకు అవకాశం లేదు అనేది న్యాయ నిపుణులు చెబుతున్న వాదనగా ఉంది. బట్ ఓవరాల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్గాలు మాత్రం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కేసు రాష్ట్ర రాజకీయాన్ని ఎలా మలుపు తిప్పిందో, ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం రావడానికి దోహదం చేసిందో, చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు లోపల ఉంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఎలా తిరుగుబాటు వచ్చిందో, ఈ రోజు ఈ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని వైసీపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయటమే కాకుండా సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో న్యాయాన్ని, శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తి వ్యక్తం చేశారు, ఆనందం కూడా వ్యక్తం చేశారు. వెంకటకృష్ణ రైట్. దీని మీద ఇంకొంచెం డీటెయిల్గా టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ఉన్నారు మనతో మాట్లాడడానికి. ప్రభుత్వం యొక్క వ్యూ ఏంటి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, పైగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడానికి కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఆయనకి నోటీస్ కూడా ఇవ్వకుండా తీసుకెళ్లారు కాబట్టి ఆ విషయంలో అప్పుడు అలాంటి వైలేషన్స్కి పాల్పడిన అధికారుల విషయంలో కానీ లేకపోతే అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అవినీతి ఉందా లేదా, ఉంటే అది తేల్చాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా ఉంటుంది కాబట్టి దాన్ని ఎలా వీళ్ళు టేకప్ చేయబోతున్నారు. ప్రత్యేకించి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన తప్పుడు నిర్ణయం తీసుకొని హడావుడిగా అరెస్ట్ చేసి ఒక రాంగ్ కేసు ఫైల్ చెప్పారని వాదిస్తున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు భవిష్యత్తు ఏంటి? జర్నలిస్టులో ఒక మంచి మిత్రుడు, గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలు కానీ లేకపోతే రాష్ట్రంలో జరిగిన అరాచక ఘటనల మీద కానీ చాలా తీవ్రంగా స్పందించి ఎలాంటి బెరుకు లేకుండా సూటిగా మాట్లాడిన సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు ఇవాళ ఉదయం అకాల మరణం చెందడం చాలా తీరని లోటు. ప్రత్యేకించిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వం పైన చేసిన పోరాటం, ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి అనో లేదా ఇంకోటనో వ్యక్తిగతంగా కాదు కానీ ఆ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఆర్థిక విధానాలు, ఇంకా అన్ని రకాలుగా ఇతర పాలసీ మ్యాటర్స్ ఏమున్నా కూడా వాటిని పూర్తిగా నా డిబేట్స్లో పాల్గొన్న ప్రతి సందర్భంలోనూ ఆయన ఒక రకంగా ఎందుకో మరి ఏబిఎన్ నా డిబేట్కి తప్ప ఇంకా వేరే ఛానల్స్లో ఎక్కడికి వెళ్ళేవాడు కాదు ఆయన. బహుశా మరి ఆ మాట్లాడే స్వేచ్ఛ ఆయన 2-3 సందర్భాల్లో రాధాకృష్ణ గారి, మీ ఎండి రాధాకృష్ణ గారి మీడియాలోనే ఉంటుందా ఈ స్వేచ్ఛ, ఎక్కడ ఉండదని అనేవారు. ఆ స్వేచ్ఛ కోసమో ఏమో తెలియదు కానీ ఇక్కడ తప్ప ప్రతి 2-3 రోజులకు ఒకసారి డిబేట్లో పార్టిసిపేట్ చేసి నిర్మోహమాటంగా అసలు ఏం తణుకు ఇదేమి బెరుకు లేకుండా, భయం లేకుండా నిర్ద్వందంగా ప్రభుత్వాన్ని విమర్శించిన సందర్భాలు ప్రతి సందర్భం కూడా. కొన్ని సందర్భాల్లో అయితే ఆయనకి బెదిరింపులు వచ్చాయి. పోలీస్ శాఖ నుంచి ఉన్నతాధికారులు, పరిచయస్తులైన ఉన్నతాధికారులే ఫోన్ చేసి వెంకయ్య ప్రసాద్ నీకు అవసరమయ్యేది, నీ మీద ప్రభుత్వం కన్నుపడింది, మాకే తప్పేలా లేదు, నిన్ను ఎప్పుడు తీసుకురాక తప్పేలా లేదు, ఎందుకు అని అంటే కూడా తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు చేసుకోండి అని అన్నాడే తప్ప ఆయన ఎప్పుడు వెనక్కి తగ్గల. దాంతోపాటు నీ బాగా మాట్లాడతావు, నీకు మంచి సబ్జెక్ట్ ఉంది, నువ్వు ఎందుకు ఊరికే ఏబిఎన్లోనో లేదా వెంకటకృష్ణ దగ్గర కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతావు,
వాళ్ళు ఆయన నీకు డబ్బులు ఇస్తున్నారా అని పాపం అడిగితే కూడా ఆయన ఎవరైనా నాకు డబ్బులు ఇచ్చేది ఎవడో డబ్బులకు అమ్ముడిపోయేవాడిని లాగా కనపడుతున్నాను నేను అన్న సందర్భాలు నా ముందే జరిగాయి. ఇది కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి మనుషులు స్వయంగా ఫోన్ చేసి మీరు కొంచెం స్టాండ్ మార్చుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి అంటే అప్పుడు మా ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి, మీకు ఫైనాన్షియల్గా ఎంత హెల్ప్ కావాలో అంత హెల్ప్ చేస్తామని అడిగితే కూడా అమ్ముడు పోని జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు. గర్వంగా ఉంటుంది తన గురించి చెప్పుకోవడానికి. చాలా మంచివాడు, నాకంటే సుమారు 10 ఏళ్ళు పెద్దవాడైనా కూడా ఎనీ సబ్జెక్ట్ అది ఎలాంటి అభివృద్ధికి సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ, ఆర్థిక రంగానికి సంబంధించి కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, లేకపోతే ఇతరత్ర సామాజిక సమస్యలకు సంబంధించి కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రిలేషన్స్కి సంబంధించి కానీ, అన్నిటికీ మించి రాజకీయపరమైన అంశాలకు కానీ, ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కానీ, వైజాగ్ ప్రాంతానికి ఇట్లా ఒకటని లేదు, ఇక అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రతి డిబేట్లోనూ నాతో నా పక్కన కూర్చుని చర్చించాడు మిత్రుడు ప్రసాద్ గారు. ఇవాళ అనుకోకుండా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. అంతకుముందే 2-3 సార్లు ఒకరోజైతే డిబేట్లో కూర్చుని మధ్యలో బాగా బీపీ డౌన్ అయిపోయి ఇదైపోతే అప్పటికప్పుడు అపోలో హాస్పిటల్కి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి చేసిన ఒక సందర్భం బాగా గుర్తుంది. రెండవ సందర్భంలో మరొకసారి సీరియస్ అయితే ఆరోగ్యం యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారికి బాగా దగ్గర పరిచయస్తుడు కూడా ప్రసాద్ గారు. ఆయన కేర్ తీసుకుని యశోదలో అడ్మిట్ చేయించి ఆర్థికంగా బాగా చితికిపోయిన వ్యక్తి ప్రసాద్ గారు. పెద్దగా ఆర్థికంగా ఆయన ఏమి లేనివాడు, రోజు గడవడమే కష్టం అన్నట్టుగా ఉండేది. హాస్పిటల్కి ఆయనే తీసుకెళ్ళి స్టంట్ వేయించి ఎంజో చేసి స్టంట్ వేయించి చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకొకసారి కూడా అయింది, కానీ బహుశా ఇవాళ ఉదయం కాకినాడలో ఉన్నారని తెలిసింది. కాకినాడ పొద్దున కాకినాడలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారు, బంధువులు ఉంటారు. నాకు కూడా ఆయన తప్ప ఆయన బంధువులు కానీ ఎవరు తెలియదు నాకు, ఆయన ఒక్కరే పరిచయం. వాళ్ళ ఇంట్లో ఇవాళ మాసివ్ కార్డియాక్ అరెస్ట్ అంటే బాగా తీవ్రమైన గుండె నొప్పి రావడం వల్ల చనిపోయాడు మిత్రుడు ప్రసాద్ గారు. ఆయనకి వ్యక్తిగతంగా నా తరపున అలాగే మా సంస్థ తరపున నివాళులు అర్పిస్తూ పటేల్ గారు. నమస్కారం వికే గారు. పటేల్ గారు, మీకు కూడా తెలుసు ప్రసాద్ గారు ఎన్ని డిబేట్స్ లో పార్టిసిపేట్ చేశారో, ఎలాంటి ఒత్తిళ్లున్నా, బెదిరింపులున్నా, ప్రలోభాలున్నా లొంగకుండా. ఇవాళ జరిగిన దాని మీద మీరు చెప్తారా? వికే గారు, నిజంగా నాకు అసలు నమ్మశక్యంగా లేదు. ప్రసాద్ గారు నాకు చాలా మంచి మిత్రులు. అంటే డిబేట్స్ లో సహా ప్యానలిస్ట్ గానే కాకుండా తరచుగా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేసి అనేక విషయాలపైన మాట్లాడుతూ ఉండేవారు, అనేక సలహా సూచనలు ఇస్తూ ఉండేవారు. మీరు అన్నట్టు ఎంతో విషయ పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు. అటువంటి వ్యక్తుల్ని మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం వాళ్ళ సమాజంలో. అంటే మీరు చెప్పిన విధంగా అంటే కొన్ని విలువలకి కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి అండి ఆయన. ఏ రోజు కూడా ఎటువంటి ప్రలోభాలకి లొంగేటటువంటి పరిస్థితి ఉండదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు సూటిగా నిర్మోహాటంగా ఎక్కడా కూడా తడుముకోకుండా మాట్లాడేటటువంటి వ్యక్తి. నేను ఎన్నో డిబేట్స్ లో ఓన్లీ ఏబిఎన్, మీరు అన్నట్టు ఆయన ఓన్లీ ఏబిఎన్ మీ డిబేట్ లోనే ఆయన ప్యానలిస్ట్ గా ఎనలిస్ట్ గా ఉండేవారు. ఆయన నేను ఇంకా ఇతరులు కలిసి ఎన్నో డిబేట్స్ లో నేను పాల్గొన్నప్పుడు నేను కూడా ఎంతో ఎంజాయ్ చేసేవాడిని. అంటే ఆయన ఉన్న డిబేట్ లో ఆయన అంటే హిస్టారికల్ ఫ్యాక్ట్స్, గతంలో ఆయన అనుభవాలు, అనేక సంఘటనల్ని గుర్తు చేయటం, వాటిని కోరిలేట్ చేయటం, ఇదిగో పలానా గవర్నమెంట్ లో ఇది ఇలా జరిగింది అంటే ఎప్పుడు కూడా హిస్టారికల్ ఫ్యాక్ట్స్ చెప్పేటటువంటి వ్యక్తులు చాలా అవసరం అండి. వాళ్ళంటే మా జనరేషన్ కి ఒక 30-40 సంవత్సరాల క్రితం అంటే గతంలో అన్నగారి క్యాబినెట్ లో ఏం జరిగింది, లేదంటే చెన్నారెడ్డి గారి క్యాబినెట్ లో ఏం జరిగింది, లేదంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో, లేదంటే ఇంకా ముందు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర రాష్ట్రాల్లో ఏం జరిగేది అంటే ఆయన స్పాంటేనియస్ గా వాటిని గుర్తు చేసి ఇదిగో ఆ గవర్నమెంట్ లో ఈ రకంగా చేశారు, ఇప్పుడు ఇలా మార్పు చెందింది అంటే ఇటువంటివన్నీ కూడా చక్కగా చాలా చక్కగా
అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా ఆయన గతంలో ఉన్నటువంటి అనేక సంఘటనలు గుర్తు చేసి చాలా వివరంగా అనేక విషయాలపైన మాట్లాడుతూ ఉండేవారు వికే గారు. నిజంగా నాకైతే అసలు నమ్మబుద్ధి కాదు, ఇదేంటి మన గోసాల ప్రసాద్ గారు లేరా అన్నది నాకు అసలు ఇప్పటికీ డైజెస్ట్ కావట్లా. ప్లస్ ఆయన ఎప్పుడు కూడా మేమన్నా ఒక్కొక్కసారి సీరియస్ గా చాలా ఆవేశంగా చాలా ఫెరోషియస్ గా మాట్లాడతాం, కానీ మీరు అంటే ఇప్పుడు డిబేట్ అనేక మందికి ఆయన పరిచయిస్తున్నారు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా. గోసాల ప్రసాద్ గారి మొక్కల్లో ఎప్పుడు కూడా కోపం అది ఎప్పుడు ఉండేది కాదు, చక్కగా ఎప్పుడు ప్లెజెంట్ గా నవ్వుతూ సటిల్ గా చాలా చాలా చక్కగా ఆయన మాట్లాడేవారు అనమాట. చాలా బ్యాలెన్స్ గా ఆయన ఎవరికి కూడా పక్షపాతంగా కూడా వ్యవహరించే వ్యక్తి కాదండి. ఒకానొక సందర్భంలో మమ్మల్ని కూడా విమర్శించేవాళ్ళు, ఇదిగో మీరు ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు, లేదంటే మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అంటే ఎవరికి కూడా భజన చేసే వ్యక్తి కూడా కాదండి ఆయన. ఆయన ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏది కరెక్టో ఏది న్యాయమో ఏది కరెక్టో ఏది న్యాయమో అది మాట్లాడేవారు గోసాల ప్రసాద్ గారు. ఇవాళ చూస్తున్నట్టు ఏదో కొంతమంది తయారవుతా ఉన్నారు, ఏదో అమ్ముడు పోయేదో ఒకరికి బాజా కొట్టేటటువంటి వ్యక్తులు చాలా మందిని ఇవాళ మార్కెట్ లో చూస్తూ ఉన్నాం మనం. కానీ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ జర్నలిస్ట్. ఉన్నది ఉన్నట్టు నిర్మోహటంగా ఎవరి విషయంగా అయినా సరే మాట్లాడటం, ప్రజల పక్షాన్ని నిలబడటం, విలువలతో కూడుకున్నటువంటి జర్నలిజం ఆయన చేశారు. నిజంగా ఐ కాంట్ నాకు మాటలు రావట్లేదు వికే గారు. నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నా. అంటే ఇంత త్వరగా గోసాల ప్రసాద్ గారి గురించి ఈ రకంగా ఒక కండోలెన్స్ మెసేజ్ నేను ఇవ్వాలని అయితే నేనైతే ఊహించుకోలేదు. అంటే ప్రభుత్వం అంటే మేమందరం కూడా 2019-24 మధ్య యుద్ధంలో పోరాడినటువంటి సహచర సైనికులం, మేమందరం ఆ రకంగానే ఫీల్ అయ్యేవాళ్ళం. మనందరం కూడా సహచర సైనికులం, మనం ఒక మంచి కోసం, న్యాయం కోసం, ఒక మార్పు కోసం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసం పోరాడుతూ ఉన్నాం అని ఎప్పుడు కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ దురదృష్టం ఆ పోరాటంలో విజయం సాధించిన తర్వాత డిబేట్స్ లో ఉన్నాం, కానీ వ్యక్తిగతంగా అనుకున్నాం చాలా సార్లు. ప్రసాద్ గారు అనేవాళ్ళు, పట్టాభి గారు ఒకసారి మనం కలవాలి, నేను విజయవాడ వచ్చినప్పుడు ఫోన్ చేస్తాను, లేదా అట్లా చాలా సార్లు అనుకున్నాం. కానీ చివరిసారిగా అంటే ఆయనతో కలవలేకపోయాను. మీ ఇద్దరం ఎన్నో సార్లు అనుకున్నా, అది జరగలేదు. ఇవాళ అన్ని తడుచుకుంటే నిజంగా చాలా చాలా నాకు బాధగా ఉంది వికే గారు. చాలా నేను అది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనంత బాధగా ఉంది. గ్రేట్ మ్యాన్, చాలా గ్రేట్ పర్సన్ ప్రసాద్ గారు. మీరు చాలా గొప్ప జీవితాన్ని మీరు గడిపారు. ఎప్పటికీ కూడా మీరు రాష్ట్ర ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మందికి మీరు ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు. మరీ ముఖ్యంగా మాలాంటి యంగ్ లీడర్స్ కి మీరు అనేక విషయాల్లో మీరు గైడ్ చేయటం, వికే గారి డిబేట్స్ లో అనేక సందర్భాల్లో మేము ఎంతో నేర్చుకున్నాం. మీరు మీ మాటల నుంచి మీరు చెప్పినటువంటి విషయాలు కూడా విని శ్రద్ధగా మేము ఎంతో నేర్చుకున్నాం. మీరు ఎక్కడున్నా కూడా మీరు తప్పనిసరిగా భగవంతుని దగ్గరికే చేరుకుని ఉంటారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలి. మీరు ఎప్పటికీ కూడా మా అందరి మనసుల్లో మీరు ఎప్పుడు కూడా ఉంటారు ప్రసాద్ గారు. ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పటికీ మిమ్మల్ని అలా తలుచుకుంటూ మీరు ఏదైతే కొన్ని విలువల కోసం పాటుపడ్డారో, పనిచేశారో, ఏదైతే మీ దగ్గర నుంచి మేము కొంత నేర్చుకున్నామో దానిని మేము ఆచరణలో పెడుతూ ముందుకు సాగుతాం ప్రసాద్ గారు. సో సారీ అండి. నిజానికి ప్రసాద్ గారికి ఉన్న ఇది చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్, రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ కానీ, లేకపోతే ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్గా విధుల్లో ఉన్న వాళ్ళతో కానీ చాలా క్లోజ్ రిలేషన్స్. ఫోన్ చేసి ఏంటి సార్ మీరు ఎలా చేశారా అనే అంత చనువు ఉండేది. అందులో ప్రముఖంగా నాకు తెలిసిన వాళ్ళు మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కావచ్చు, లేకపోతే పివి రమేష్ గారు కావచ్చు, తర్వాత ఇప్పుడు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర గారు కావచ్చు, చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆయనతో షేర్ చేస్తూ ఉండే పరిస్థితి. షేర్ చేయడం అంటే ఈయనే వాళ్ళకి ఫోన్ చేసి అదేంటి అలా ఇలా అని అడిగి, అంటే జర్నలిస్ట్గా పర్ఫెక్ట్ ఇది ఉండేది. ఇప్పుడే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు నాకు మెసేజ్ పెట్టారు. మై కండోలెన్సెస్ టు bereaved family and friends of Sri Gosal Prasad. Felt touched that you devoted reasonable time in paying homage to Sri Gosal Prasad. Sri Prasad always had good word for you and Sri Radhakrishna Garu. May his departed soul attain Sadgati Govinda. అంటే ఎంతో ఒక సీనియర్ ఆఫీసర్కి ఎంతో అఫెక్షన్ ఉంటే తప్ప ఇలాంటి
మెసేజ్ వాళ్ళు పెట్టడానికి ఉండదు. పైగా ఆయన పెట్టిన దాంట్లో అంటే నా గురించి, మీ గురించి, అలాగే మీ ఎండి రాధాకృష్ణ గారి గురించి కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించేవాడు అనేది. అంటే హౌ ఈ కనెక్టెడ్ విత్ అస్, మా ఆర్గనైజేషన్తో ఎంతగా కనెక్ట్ అయ్యాడు ఆ ప్రసాద్ గారు అయితే తలుచుకుంటే కొంచెం బాధగా ఉంది. బట్ వెనక్కి తీసుకురాలేం కాబట్టి వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం. రైట్, ఇక మనం ఇంకొక విషయానికి వస్తే పటేల్ గారు ఇవాళ సుప్రీంకోర్టు అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ని కొట్టేసింది కదా. దీని మీద మీ ఇనిషియల్ రియాక్షన్స్ ఏంటండి? అప్పుడంతా పోరాడిన వాళ్ళం, అందరూ పోరాడారు, మీరు రోడ్లెక్కారు, ఒక ఉద్యమంలాగా దీన్ని తీసుకెళ్లారు కదా, ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అని. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సుప్రీంకోర్టు ఆర్డర్తో? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వికే గారు, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి కేసుల్లో ఉన్నటువంటి అనేక వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసి కొన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ద్వారా, అంటే తప్పుడు కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం దగ్గర కానీ, ఆ రోజున సిఐడి దగ్గర కానీ ఎక్కడా కాగితం మొక్క లేదు. వాళ్ళు బనాయించినటువంటి ఎఫ్ఐఆర్లని, ఆ చార్జ్ షీట్లని రుజువు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర కాగితం మొక్క లేదు. మేము కట్టలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఆ రోజున ప్రజలకు తెలియజేశాం, న్యాయస్థానాలకు కూడా తెలియజేశాం. న్యాయస్థానాల్లో కూడా అనేక సార్లు భంగపాటుకి గురైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ రోజున ఉన్నటువంటి అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనేక సార్లు మొట్టికాయలు ఎంచుకున్నారు, అనేక సార్లు తెల్లమొహాలు వేశారు న్యాయస్థానాల్లో. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద లాయర్లను తీసుకొచ్చినా కూడా ఎక్కడా కూడా ఏది కూడా వాళ్ళు రుజువు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మరి న్యాయస్థానం చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ గ్రాంట్ చేయటం, ఆ తర్వాత బెయిల్ రద్దు కోరుతూ మళ్ళీ వీళ్ళు వెళ్ళినా కూడా మరి వాటిని కూడా పరిగణలోకి తీసుకోకపోవటం, పైపెచ్చు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం. మళ్ళీ ఈ రోజున అంటే ఇప్పుడే మనం గోసాల ప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప జర్నలిస్ట్ గురించి మాట్లాడుకున్నాం, కొన్ని విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకున్నాం. కానీ అదే సందర్భంలో ఇవాళ ఒక అమ్ముడుపోయినటువంటి జర్నలిస్ట్ ఆయన మళ్ళీ కోర్టులో పిటిషన్ వేయడం, అంటే ఇక్కడ వ్యత్యాసం చూడండి. ఇప్పుడు దాదాపు 20 నిమిషాల పాటు విలువలతో కూడినటువంటి ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ దురదృష్టం ఒక అమ్ముడుపోయినటువంటి జర్నలిస్ట్ గురించి కూడా ఇవాళ మా పేర్లు కూడా నాకు ప్రస్తావించడం నాకు చాలా చిరాకుగా కూడా ఉంది. అసలు వాళ్ళకి ఏం పని అండి? అంటే ఎవడు నోట్ల కట్ల పారేస్తే వాళ్ళ తరఫున పిటిషన్లు వేసేస్తారా? ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా ఒక జర్నలిస్ట్ అనే ముసుగులో ఒక దిక్కుమాలిన పత్రిక ఒకటి నడుపుతూ పిటిషన్లు వేసేస్తారండి. ఇవాళ ఒక జర్నలిస్ట్, నిజమైనటువంటి జర్నలిస్ట్ ఏం చేస్తాడో తెలుసా వికే గారు? నిజంగా ఆయన దగ్గర ఏదైనా తప్పును రుజువు చేసినటువంటి ఆధారాలు ఉంటే ముందు ప్రజల ముందు పెడతాడు సార్. చేతిలో ఒక పత్రిక ఉన్నప్పుడు ఎందుకు ప్రజల ముందు ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? పెట్టొచ్చుగా. కోర్టులో పిటిషన్ వేసే ముందు ఒక జర్నలిస్ట్ అని చెప్పుకునే వ్యక్తి, నేను ఇవాళ ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అనేక వాస్తవాల్ని ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసినప్పుడు అదే పని ఇవాళ ఒక తప్పుడు పిటిషన్ వేసినటువంటి జర్నలిస్టు రాయటం, చదవటం వచ్చు కదా, ఆ పని ఎందుకు చేయలేకపోయాడా? చేయొచ్చుగా. ముందు ఇదిగో నా దగ్గర ఇది ఉంది, దీని ద్వారా నేను చెప్తా ఉన్నా, ఇది తప్పు జరిగింది, అవినీతి జరిగింది, కుంభకోణం జరిగింది అని చెప్పొచ్చుగా. ఆ పని చేయకుండా తప్పుడు పిటిషన్లు, నోట్ల కట్లకు అమ్ముడుపోయి తప్పుడు పిటిషన్లు వేస్తే కోర్టులు చూస్తూ కూర్చుంటాయా? ఇవాళ అందుకనే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి గట్టిగా మందలించి, ఏం పనా నీకు, హూ ఆర్ యూ? ఇవాళ కోర్టు క్వశ్చన్, హూ ఆర్ యూ? నువ్వు నీ దగ్గర ఏం విషయం ఉందని చెప్పి వాళ్ళ కోర్టులో పిటిషన్ వేస్తాడని తీవ్రంగా. ఇది రెండోది అనుకుంటా, జర్నలిస్ట్ గా కోర్టుకు వెళ్ళి ఇది చేసిన దీంట్లో వార్నింగ్ రావడం, హైకోర్టు ఒక ఆయనకి, ఇది ఇంకొక ఆయనకి. అవునండి, ఇప్పుడు అదే చెప్తున్నాను. ఈ పెయిడ్ ఆర్టిస్టులు జర్నలిజానికే ఒక మచ్చ. ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ కూడా జర్నలిస్టులు అనే ముసుగులో మార్కెట్ లో తిరిగేటటువంటి వీళ్ళు ఒక రకమైనటువంటి అమ్ముడు పోయేటటువంటి వస్తువులు వీళ్ళు. కాబట్టి ఇవాళ కోర్టు సరైన పని చేసింది. నీకేం పనా? నీకేం సంబంధం? నువ్వు అసలు
ఏం ఆధారాలు ఉన్నాయి, ఏం విషయం ఉందని చెప్పి నువ్వు పిటిషన్ వేసావు, కోర్టు సమయాన్ని వృధా చేస్తావా అని చెప్పి తీవ్రంగా మందలిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. గోసాల ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు చూసి నేర్చుకోవాలి దిక్కుమాలిన జర్నలిస్టులు అందరూ కూడా. ఇవాళ ఇంతమంది ఇవాళ మాజీ చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా ఆ వ్యక్తి ఇవాళ మనల్ని వదిలి వెళ్ళినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఎంత గొప్పగా ఇవాళ వారిని తలుచుకుని స్మరించుకుంటూ అదే ఒక వ్యక్తి సంపాదించినటువంటి కీర్తి అది. ఈ నోట్ల కట్లు ఏం చేసుకుంటారా? నోట్ల కట్లు అమ్ముడిపోయి మీరు ఇదేమన్నా మీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుందో సిగ్గుపడాలి. ఇవాళ కోర్టులు మొట్టికాయలు వేసి అక్షింతలు వేసినందుకు సిగ్గుపడండి. ఇవాళ ఆ నోట్ల కట్లు మీకు విలువ తీసుకొస్తాయా? బతికితే గోసాల ప్రసాద్ గారి లాగా బతకండి, మరణించినా కూడా ప్రజల గుండెల్లో జీవించి ఉండే విధంగా బ్రతకండి. లెర్న్ లెసన్స్ ఫ్రమ్ మిస్టర్ గోసాల ప్రసాద్. అంతేగాని ఈ రకంగా మెడలో మేము అమ్మకానికి సిద్ధం, ఫర్ సేల్, విఆర్ ఫర్ సేల్ అని బోర్డులు తగిలించుకుని తిరిగే జర్నలిస్టులు అందరూ కూడా గోసాల గారు చూసి నేర్చుకోని మాత్రం నేను చెప్తా ఉన్నా. వీకే గారు, ప్రతాప్ గారు, ఇక్కడ ఈ కేసుకు సంబంధించి 2 క్వశ్చన్లు ఉన్నాయి నాకు. ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దును కొట్టేయాలంటూ వీళ్ళు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కాదు, కుదరదు, మేము హైకోర్టును సమర్థిస్తున్నామని చెప్పింది. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బెయిల్ మీదే ఉన్నారు, బట్ కేసును కొట్టేయలేదు. కేసు లైవ్ లోనే ఉంది కదా. సో అంటే ఈ కేసుని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అర్థం. సో ఈ కేసుని మీ ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లబోతోంది? ఇప్పుడు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా వీకే గారు. గత ప్రభుత్వం ఏవైతే తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఏవైతే కేసులు వేయటం జరిగిందో అవి కోర్టుల పరిధిలో ఎక్కడైతే ఇవి ఉన్నాయో, ఇవాళ ఆ రోజున ప్రభుత్వం వైపు నుంచి అడ్వకేట్ జనరల్ గానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గానీ, ఇతర ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే అన్ని రకాలుగా కోర్టులో న్యాయస్థానాల్లో ఫెయిల్ అయ్యారు, ఇవాళ తిరిగి ఒక ప్రజా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, అంటే న్యాయస్థానాలు సరే ప్రభుత్వాలు మారిన న్యాయస్థానాలు అనేవి చట్ట ప్రకారం వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తారు. ఇవాళ మేము ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని, అంటే ఆ రోజున ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ని తొక్కిపెట్టి అనేక రకాలుగా కోర్టుని మిస్లీడ్ చేసే పని చేసింది గత ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్న విషయాలను అన్నింటినీ కూడా వాళ్ళ కోర్టుకు మేము అనేక డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసు తీసుకున్నాం వీకే గారు. కళ్ళెదురుగుండా 40కి పైగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కనపడతా ఉంటే, లక్షల మంది దానిలో ట్రైన్ అయ్యి బయటకు వచ్చి ఉద్యోగాలు కూడా సంపాదించుకుంటే, స్టాక్ రిజిస్టర్లు అన్ని కూడా ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కి సరఫరా అయినాయో మెటీరియల్, వాటి స్టాక్ రిజిస్టర్లు అన్నిటి మీద కూడా సంతకాలు పెట్టి మరి ఆఖరికి ఇడుపులపాయలో ఉన్నటువంటి IIIT వారు కూడా సంతకం పెట్టి ఎస్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి అన్ని పరికరాలు అందాయి, మేము రిసీవ్ చేసుకున్నాం సంతకాలు పెట్టిన స్టాక్ లిస్టులతో సహా ఉంటే, ఆ రోజున కోర్టు ఆనాటి ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాదులందరూ కూడా కోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి ఏదో మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇవాళ మీరు ఏదైతే ఒక ప్రశ్న అడిగారు, ఇవన్నిటి కూడా ప్రభుత్వం పక్షాన మేము ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నిటిని కూడా కోర్టు ముందు ఉంచుతూ ఉన్నాం. అతి త్వరలోనే కోర్టు కూడా దీనిపైన దీని ఫైనల్ హీరింగ్ కూడా వస్తుంది. క్లీన్ చిట్ తో ఇవాళ ఏదైతే మీరు అన్నట్టు బెయిల్ ఇంకా కూడా అంటే బెయిల్ పైన ఉన్నటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, ఈ కోర్టు ఈ కేసులన్నీ కూడా పూర్తిగా క్లోజ్ అయ్యే విధంగా ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ ఎవిడెన్సెస్ అన్నిటిని కూడా లీగల్ టీం మొత్తం కూడా కోర్టుకి ప్రజెంట్ చేసే ప్రాసెస్ ఇప్పుడు నడుస్తోంది. అనేక డాక్యుమెంట్స్ ఇప్పటికే సబ్మిట్ చేశాం. రైట్ పటాబ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కి సంబంధించి అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి మీరు స్పందించినందుకు. ఇక మరోవైపు ఇదే సుప్రీంకోర్టులో ఇవాళ మరో